కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోడారిగుంటలోని తన నివాస ఆవరణలో దీక్ష చేస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి మీద ఆవేశపడనని మాటిస్తున్నానని తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాధిపతి ఉమామహేశ్వరరావుకి సారీ చెప్పానని ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంత నానాజీ అయితే మాత్రం రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ మీద అయితే కొద్దిగా తొందరపాటు పడ్డారన్న సంగతి మనందరికీ విదితమే. ఏదైనప్పటికీ కూడా తన తప్పు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పును తెలుసుకుని ఎలాంటి బ్యాష్యాలు లేకుండా ఇలాంటి దీక్ష చేపట్టే నిర్ణయం తీసుకుని 10 మందికి ఆదర్శంగా నిలవడం శుభ పరిణామం అని చెప్పి కాకినాడ రూరల్ లో మొత్తం కూడా ప్రజానీకం అయితే ఆయన్ని అభినందిస్తున్నారు. అంటే ఆవేశంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి, అదే ఆవేశంలో ఇటువంటి తప్పు దొరికింది. దానికి ఆయన ఎంతో ప్రాయశ్చిత్తం చెంది ఎవరైతే ఉన్నారో ఆ ఉమామహేశ్వరరావు అనే ప్రొఫెసర్ కి అయితే మాత్రం ఆ స్పాట్ లో క్షమాపణలు చెప్పారు. అదే విధంగా కూడా మీడియా ముఖంగా కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఏదో తొందరపాటు వల్ల కొద్దిగా మాట ఇచ్చడం జరిగింది. ఇటువంటి తప్పులు గతంలో నేను ఎప్పుడూ చేయలేదు, కాకపోతే నాకు వచ్చిన సమాచారం మేరకు కొద్దిగా పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ లో ఇబ్బంది కలుగుతుందని వారు చెప్పడం వల్ల, అది పూర్తి సమాచారం తెలుసుకోకపోవడం వల్ల నేను తొందరపాటు వల్ల మాట్లాడడం జరిగింది. చాలా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇటువంటి తప్పుని నేను చేయకూడదు, అయినప్పటికీ కూడా తొందరపాటు వల్ల ఇటువంటి తప్పుడు ఇది ఆవేశం కోల్ది నేను తప్పుగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీనికి నేను గత 3 రోజుల నుంచి కూడా మనోవేదన అనుభవిస్తున్నానని చెప్పి పంత నానాజీ అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీంతో పాటు కూడా ఈ యావత్తు రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా ఎప్పుడు కూడా పంత నానాజీ గారు మాట్లాడినట్టు ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇటువంటి తప్పులు దొరలకూడదు. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా చేదుడు వాదుడుగా ఉండాలనే ఒక నియమ నిబంధనలతో మన కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈ తరుణంలో మనం తొందరపాటు పనులు ఎవరో చేయవద్దని చెప్పేసి ప్రజలకు ఏదో అయితే పలికారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పశ్చాత్తాప దీక్ష అనేది కాకినాడ రూరల్ లో అయితే మాత్రం ఆయన స్వగృహంలో దీక్ష చేపట్టారు. ఇప్పటికే ప్రస్తుతం మొత్తం జనసేన, టీడీపీ, కూటమి పార్టీ మొత్తం కూడా అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయన సంఘీభావం తెలుపుతున్నారు. మొత్తం కూడా ఇటు ఉద్యోగ సంఘాల నుంచి అటు గవర్నమెంట్ ఆఫీసుల నుంచి కూడా ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ క్షమించాలి, మంచి భావంతో చూడాలనేది ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఆయనకి అభినందనలు అయితే తెలుపుతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పశ్చాత్తాపం చెంది తన యొక్క తప్పును తెలుసుకుని ఒప్పుగా మార్చుకునే దిశకైతే ఆలోచన చేయాలి. అటువంటిది పంత నానాజీ చేశారని చెప్పేసి పలువురు అయితే ఆయన అయితే అభినందిస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా పంత నానాజీ అంటే మచ్చలేని చంద్రుడిగా ఈ నియోజకవర్గంలో పేరుంది. అదేవిధంగా బోలా శంకరుడిగా కూడా ఆయన్ని అందరూ కూడా సంబోధిస్తుంటారు. మొత్తం కూడా అటువంటి వ్యక్తి నోటంటే ఇటువంటి మాటలు మేము ఎప్పుడూ వినలేదు. కాకపోతే మొదటిసారిగా ఆయన ఏదో వచ్చిన సమాచారాన్ని తప్పుడుగా అర్థం చేసుకుని ఏదో ఆయన కొద్దిగా ఆవేశపడి మాట్లాడడం జరిగింది తప్పించి ఆయన ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా అభిమానులు మొత్తం ఆయన కార్యకర్తలు మొత్తం కూడా ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తి 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, 10 మందిని కలుపుగోలుతనంగా కలుపుకునే వ్యక్తి సాయం అంటే మొదటిగా పంత నానాజీ నియోజకవర్గంలో ముందుంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పలువురు అయితే మాత్రం మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఈ రోజు ఉదయం సాయంత్రం వరకు అయితే మాత్రం పశ్చాత్తాప దీక్షగా ఆయన అయితే దీక్ష చేపట్టారు. ఏదైతే ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చేయని తప్పుకి తిరుపతి మనం చూస్తున్నాం, తిరుపతి లడ్డు సంబంధించిన ఉదంతం గురించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీక్ష చేపడుతున్నారు. చెయ్యని తప్పుగా ఆయన దీక్ష చేస్తున్నారు. నేను ఏదో చిన్న పొరపాటు చేసిన దానికి నేను పశ్చాత్తాపం చెందానని చెప్పి పంత నానాజీ దాని సందర్భంగా ఈ దీక్ష చేపడుతున్నానని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది నా గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.